హోలా! చాలా రోజుల తర్వాత మన ఛానెల్‌లో వ్లాగ్ పెడుతున్నా. ఇలా పెడుతూనే ఉండాలి అని అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్‌తో. జాగ్రత్తమ్మ. ఇల్లు జాగ్రత్త. ఇల్లు చూసుకోవాలి ఆడ. బాయ్. బాయ్ నాని. బంగారు చూడు. చూడు కెమెరా చూడు. అమ్మ. అమ్మ చిన్నమ్మ. బంగారు తల్లి. జాగ్రత్త. సరే పదండి పదండి. ఈరోజు మా ఊరు మచిలీపట్నంలో ఉన్న పాండురంగ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం. అక్కడ ఉన్న ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ పాండురంగ స్వామి వారి ఆలయం మచిలీపట్నం పక్కనే ఉన్న చిలకలపూడిలో ఉంటుంది. చిలకలపూడి అనగానే మీ అందరికీ గిల్ట్ నగలని గుర్తొచ్చేసే ఉంటాయి కదా! అవును. ఆ రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా లోపలికెళ్ళిపోతే అక్కడ లాస్ట్‌లో లెఫ్ట్‌లోనే ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ పాండురంగ స్వామి వారు స్వయంభుగా వెలిసారని అంటారు. మహారాష్ట్రలోని పండరీపురం తర్వాత మన భారతదేశంలోనే రెండవ వైష్ణవ క్షేత్రంగా దీన్ని పిలుస్తారు. ఈ ఆలయంలో అన్ని చోట్లలాగా కాకుండా స్వామివారికి పటికి బెల్లం ముక్కలు ప్రసాదంగా ఇవ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా స్వామివారు ఇక్కడ వెలవడానికి గల కారణం భక్త నరసింహం గారు. పూర్వం నరసింహం గారు విజయనగరం దగ్గర బొబ్బిలి నుంచి వ్యాపార రీత్యా మచిలీపట్నం దగ్గర ఉన్న చిలకలపూడికి వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డారు. పాండురంగ స్వామిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర పండరీపురం వెళ్ళి వస్తూ ఉండేవారు. అక్కడే అతని గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తూ స్వామి గురించి ప్రచారం చేస్తూ అన్నదానాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. చూపిస్తా. అలా సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒకరోజు స్వామివారు నరసింహం గారి కలలో కనిపించి చిలకలపూడిలో తనకు గర్భాలయం కట్టమని అక్కడ తానే స్వయంభుగా వెలుస్తానని చెప్పారంట. భక్తులందరూ వచ్చి భజనలు చేస్తున్న సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ వారికి తెలిసి దేవుడు వెలవడం ఏంటి అని గుడిని మొత్తం పరిశీలించి తాళం వేసి సీల్ చేశారంట. అప్పుడు నరసింహం గారు భక్తులతో కలిసి భజనలు చేస్తుండగా సుమారుగా రాత్రి 10:30 గంటల టైంలో పెద్ద శబ్దంలాగా గర్భగుడిలోంచి వచ్చి తలుపులు వాటంతట అవే తెరుచుకుని పెద్ద వెలుగు కనబడిన తర్వాత చూడగా స్వామివారి దర్శనం అయిందంట. గర్భగుడి లోపలికి కెమెరాని అలో చేయలేదు. కానీ లోపల స్వామివారు ఎలా అయితే ఉన్నారో అచ్చం అలాంటి స్వరూపమే బయట పెట్టారు. ఆషాఢ మరియు కార్తీక మాసాల్లో స్వామివారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు జనాలు తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఒక పక్కన సహస్రలింగాలతో ఉన్న ఆలయం, మరో పక్కన రాధా రుక్మిణి సత్యభామ అమ్మవార్ల ఆలయం ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్ని టెంపుల్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. వెంకటేశ్వర గుడి ఉంటుంది, వెనక ఆంజనేయ స్వామి గుడి ఉంది. స్వామి ఇక్కడ ఎవరో ఆంజనేయ స్వామి రెండున్నాయి. ఈ ఒక్క వరుస తీసుకుంటే చాలు. ఆలయ ప్రాంగణంలో ఇలా రెండు వైపులా మొత్తం 108 చిన్న చిన్న గుడులను నిర్మించారు.
మనం ఆలయం లోపలికి రాగానే కుడి పక్కన ఇలా సహస్రలింగాల ఆలయం ఉంటుంది. శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అక్కడ వేదాద్రిలో కూడా పెట్టారు కదా సేమ్ ఇక్కడ. लांबला धरा सोनी ఉందా రికార్డులో? హాయ్. ఏం చేద్దామా కోపమా? లేదు పెడతానని అనుకుంటా. పెడతామండి బనానా లాంటివి అని ఉంటే పెట్టేదాన్ని. ఏమీ లేదు నా దగ్గర పెట్టడానికి. ఏం చేయాలిరా బాబు ఏమన్నా పెడతా? బనానాస్ ఉంటే పెట్టేవాళ్ళు. అంత తెచ్చి పెడతారని పెడతా ఉంటారు అరటిపళ్ళు వాడు. ఏంది కాదులే, దండం పెట్టుకుంటాను. కొంచెం కోపం ఎక్కువ. ఈ రావి చెట్టుకి ఒక ప్రత్యేకత కూడా ఉందంట. ఒకానొకప్పుడు సప్త ఋషులు ఈ చెట్టు కింద తపస్సు చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ గుళ్ళో దొరక చెప్పుద్ది అలా ప్రశాంతంగా దర్శనం ముగించుకుని కొద్దిసేపు అక్కడే కాలక్షేపం చేసి బయటికి రాగానే ముంత మసాలా బండి కనిపించింది. పక్కకు రండి, ఆటో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కోనే సెంటర్లో ఆటో చేంజ్ అవ్వడానికి దిగాము. కోనేరు సెంటర్లో ద మోస్ట్ వరల్డ్ ఫేమస్ ఏంటి అంటే అప్సరా బాదం పాలు. మీ అందరిలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము కూడా కొంచెం పార్సల్ తీసుకుని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. పాపం టిల్లుగాడు ఎప్పుడో 2 hours బ్యాక్ ఇంట్లో వదిలేసాం కదా, పాపం బెంగతో అలా అరుస్తూ అక్కడే గేట్ దగ్గర కూర్చుని ఉన్నాడు. తెలిసి ఏదో పని మీద వెళ్ళారు అనుకుంటారు అంతేగమ్మా. రే విశ్వాసం లేని కుక్క. సో మొత్తానికి మన చిలకలపూడి పాండురంగ స్వామి వారి వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.